ప్రభునేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగునుగాక. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 26వ అధ్యాయంలో అంతా కూడా ఇజ్రాయేలీలను రెండోసారి లెక్కించారు. ఎందుకు లెక్కించారు? ఆ లెక్కను బట్టి మరి వారికి కనానులో స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి వారందరినీ కూడా లెక్కించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 27వ అధ్యాయం మొదటి 11 వచనాలను ధ్యానించుకుందాం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు ముని మనుమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనున్నవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధంగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుము అనేది. ఇక్కడ మనం చూసినట్లయితే మనష్షే, యోసేపు కుమారుడైన మనష్షే వంశంలో మరి సెలోపెహాదు అనే ఒక వ్యక్తి యొక్క కుమార్తెల గురించి ఇక్కడ రాయబడింది. మరి ఇక్కడ అందరికీ కూడా ఆ యొక్క గోత్రాలలో లెక్కించేటప్పుడు వారి యొక్క కుమారుల యొక్క పేర్లు లెక్కిస్తూ ఉన్నారు కదండి. వాళ్ళ కుమారుల పేర్లు లెక్కించి ఆ వంశంలో ఎవరు పురుషులు ఉన్నారు, ఆ పురుషులకి మరి ఏ రకంగా స్వాస్థ్యాన్ని పంచిపెట్టాలి అని మరి అక్కడ లెక్కిస్తూ ఉన్నప్పుడు మరి మనష్షే గోత్రంలో సెలోపెహాదు అనే వ్యక్తికి కుమార్తెలే ఉన్నారు. 5 కుమార్తెలే ఉన్నారు, కుమారులు లేరు. ఇప్పుడు కుమారులు లేరు కాబట్టి సెలోపెహాదు యొక్క పేరును పక్కన పెట్టేశారు. ఎందుకంటే అతనికి కుమారుడు ఉంటే స్వాస్థ్యం వస్తుంది, కుమార్తెలు లే కదా మరి. ఎందుకంటే ఇప్పుడు మరి ఇక్కడ కూడా చూడండి, మనం అన్ని గోత్రాలలో కుమారుల పేర్లే ఎక్కువగా రాయబడ్డాయి, కుమార్తెల పేర్లు రాయబడలే. ఎందుకంటే దేవుడు ఆయా గోత్రాలలో వీళ్ళని వివాహం చేసుకున్నప్పుడు ఈ స్త్రీలు ఏ పురుషులకైతే వెళ్తారో ఆ గోత్రం వాళ్ళకు వస్తుంది ఆ స్త్రీలకి. కాబట్టి స్త్రీలకి ప్రత్యేకంగా ఎక్కడా కూడా స్వాస్థ్యాన్ని అనేది అక్కడ దేవుడు ఇవ్వలేదు, పురుషులకి మాత్రమే ఇస్తూ వస్తూ ఉన్నాడు. ఆ ఇంటిలో మరి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఉంటే మరి మగపిల్లవాడికే వస్తుంది, ఎందుకంటే ఆడపిల్ల వివాహమై వెళ్ళిపోతుంది కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని మరి తను పొందుకుంటుంది. కాబట్టి మరి ఇక్కడ వస్తే సెలోపెహాదుకి కుమారులు లేరు కాబట్టి సెలోపెహాదు అనే పేరు పైన మరి భూమి అనేది లేకుండా మరి మిగిలిన వారి యొక్క అన్నదమ్ములు మాత్రమే పంచుకుంటున్నట్ల సమయంలో ఈ కుమార్తెలందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ పేర్లు ఏంటి చదవండి మళ్ళొకసారి. మహలా, మొదటి పేరేంటి? మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. ఈ 5 కూడా ఏం చేశారంట, మరి ఎలాగో కుమార్తెలకి స్వాస్థ్యం రాదు కదా, మనం పెళ్లి చేసుకొని ఎక్కడికైతే వెళ్ళిపోతామో అదే మన స్వాస్థ్యము అని వీళ్ళు మౌనంగా ఉండలేదు. ఇప్పుడు మా తండ్రి పేరు మీద రావాల్సిన మా స్వాస్థ్యము కొడుకులు లేరు కాబట్టి మరి ఇప్పుడు ఆ స్వాస్థ్యాన్ని ఎలాగైనా వీళ్ళు సంపాదించుకోవాలని, ఆ భూమిని ఎలాగైనా వీళ్ళు పోగొట్టుకోకూడదని ఎక్కడికి వచ్చారంట? మోషే దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి, ప్రధాన యాజకుడైన ఎలియాజరు దగ్గరికి, అంతేకాకుండా ప్రధానుల ఎదుట సర్వ సమాజము దగ్గర వాళ్ళు నిలబడి ధైర్యంగా చెప్తా ఉన్నారు కదండి. చాలామంది మనం ఏమనుకుంటాం, ఇలాగ చేయాలని రూల్ లేదు కాబట్టి వెళ్ళి అడిగినా ఉపయోగం లేదు అని మనం అసలు అడగకుండానే వదిలేస్తాం. మాకు వస్తే బాగుండు అనుకుంటాం, కానీ ధైర్యంగా వెళ్ళి ఎవరు కూడా అడగరు. కానీ ఇక్కడ వీళ్ళు ఎంతమంది ముందు అడుగుతున్నారు చూడండి. అక్కడ మోషే ఉన్నాడు, ప్రధాన యాజకుడైన ఎలియాజరు ఉన్నారు, ఇజ్రాయేలు యొక్క ప్రధానులు ఉన్నారు, సర్వ సమాజం అందరూ అక్కడ నిలబడి ఉన్నారు. వీళ్ళు ఇక్కడ లెక్కలేస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చి ఈ 5 మాట్లాడుకున్నారంట. అదేంటి, మన తండ్రి పేరు పైన ఉన్న భూమి కానీ స్వాస్థ్యం కానీ ఇక కొడుకులు లేనంత మాత్రాన మనకి లేకుండా పోతే ఎలాగా, మన తండ్రి పేరు ఎలాగ మాసిపోతుంది. ఇప్పుడు అతనికి స్వాస్థ్యం ఇవ్వలేదనుకోండి, ఆ తరము నుండి సెలోపెహాదు అనే పేరే ఉండదు. ఇంకా ఆ కుమార్తెలు ఎక్కడికో వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు అంతే. కానీ తండ్రి పేరు ఏమైపోతుంది చెప్పండి? ఇంకా తండ్రి పేరు అక్కడ, ఎందుకంటే ఆ భూమి ఉంటేనే తండ్రి పేరు ఉంటుంది రికార్డ్స్లలో. ఇప్పుడు ఆ భూమి లేదు, ఆ తండ్రి పేరు ఉండదు. అంటే ఆ తరముతోటి ఆ యొక్క తండ్రి పేరు అనేది ఏమైపోతుంది చెప్పండి? అసలు ఇక లెక్కలోనే ఉండదు.
అసలు లెక్కలోనే ఉండదు. కాబట్టి అందరి దగ్గరికి వచ్చి వాళ్ళు ధైర్యంగా ఏమని మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా మా తండ్రి అరణ్యంలో చనిపోయాడు. ఎందుకంటే అందరి తండ్రులు చనిపోయారు. అరణ్యంలోనే 3,550 మంది, 6,03,550 మంది మొదటి తరం వారందరూ చనిపోయారని మనం తెలుసుకున్నాం. ఆ మొదటి తరం వారు చనిపోయిన వాళ్ళల్లో మా నాన్న కూడా ఉన్నాడు. అయితే కోరహు కుమారులతో కలిసి చేసిన పాపములు చనిపోలేదు, కానీ వేరే పాపాన్ని బట్టి చనిపోయాడు. ఎందుకంటే మనం చాలా రకాల జారుడు మెట్లు చదువుకుంటూ వస్తున్నాం కదండి. దురాశను బట్టి కొద్దిమంది, తిరుగుబాటును బట్టి కొద్దిమంది, సనగడాన్ని బట్టి కొద్దిమంది, అలాగా ఒక్కొక్క పాపాన్ని బట్టి ఒక్కొక్కరు చనిపోతూ వస్తూ ఉన్నారు. కాబట్టి మరి మా తండ్రి కూడా ఏదో ఒక పాపాన్ని బట్టి అయితే చనిపోయాడు. మరి ఇప్పుడు ఆయనకి కుమారులు లేరు. మరి కుమారులు లేనంత మాత్రము చేత ఇప్పుడు మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా, తుడుపు పెట్టబడనేలా. ఇక అక్కడి నుండి ఎంతమంది పేర్లు వస్తాయి? సెలోపహాదు పేరు తీసేసి ఎవరెవరికి స్వాస్థ్యాలు ఇచ్చారో, ఎవరెవరికి కుమారులు ఉన్నారో వాళ్ళ పేర్లే రికార్డ్స్లో ఉంటాయి. ఇప్పుడు జనసంఖ్య ఇంతగా లెక్కించారు కదా, ఆ తర్వాత మళ్ళీ జనసంఖ్య లెక్కించినప్పుడు ఇక సెలోపహాదు పేరే రాదు. ఏమైపోయాడు? అరణ్యం నుండి ఆయన పేరే తుడిచివేయబడ్డది. ఎందుకంటే దానికి కనానులో భూమి కూడా స్వాస్థ్యము కూడా ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు మా తండ్రి పేరు వంశములో నుండి తుడుపు పెట్టబడకూడదు, మా తండ్రి పేరు నిలబడాల, మా తండ్రి యొక్క పేరు రికార్డ్స్లోకి ఎక్కాలి, అతనికి కుమారులు లేకపోతే మేము కుమార్తెలు మేమున్నాం అని చెప్పి మోషే దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మోషే వాళ్ళ కొరకు ఏం చేస్తున్నాడంట, ఆగండి, మీరు ఇక్కడ ఆగండి, నేను వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను కదండి. ఒక సమస్య వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేసేవాడు కదా. అంతకు మునుపు కూడా అలాగే చేశారు. కాబట్టి మీరు ఇక్కడ ఆగండి, నేను దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మరి దేవుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో ఈ పద్ధతి లేదు. ఇప్పుడు బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయండి, కానీ మనకు కొత్త సమస్య వచ్చినప్పుడు మన సమస్యకి కావలసిన ఏమంటారు ఆ యొక్క పరిహారం కొరకు బైబిల్ అంతా వెతికినా మనకి బైబిల్లో దొరకలేదు. కొన్నిసార్లు మనం ఏం చేయాలి? అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారము ఎలాగా? అటువంటి సమస్యలు అప్పటివరకు ఎవరికి రాలేదు, కానీ కొత్తగా ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య కొరకు మరి వారు దేవుని సన్నిధిలో మోషే వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే మోషేతోటి ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? సెలోపహాదు కుమార్తెలు చెప్పింది యుక్తము, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందా చేయవలెను. మరియు మీరు ఇజ్రాయిలులతో ఇట్లు చెప్పు, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలను, వాని కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యం ఇవ్వవలను, వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యాన్ని వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వవలను, వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యాన్ని ఇవ్వవలను, వాడు దాన్ని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇజ్రాయిలులకు విధింపబడిన కట్టడ. ఇప్పుడు అక్కడ కొత్త సమస్య వచ్చింది, కుమారులు లేని వాళ్ళకి భూమిని ఎట్లా పంచిపెట్టాలా? అంతవరకైతే కుమారులు ఉన్నోళ్ళకే ఆస్తి ఇస్తాం, ఆస్తి వస్తుంది. ఇప్పుడు కుమారులు లేరు కదా, మరి మేము కుమార్తెలమైనంత మాత్రాన మా తండ్రి పేరు ఎలాగ మేము మాసిపోయేటట్లు ఎలా చేస్తామని అడిగినప్పుడు దేవుడు వెంటనే మాట్లాడుతున్నాడండి. సెలోపహాదు కుమార్తెలు చెప్పింది యుక్తము, నిజమే కదా. మరి కుమారులు లేనంత మాత్రాన ఆ ఆస్తిని కుమార్తెలకు ఇవ్వకూడదు అని అయితే ఎక్కడ రూల్ లేదు. ఎందుకంటే దేవుడే చట్టాలను చేసే దేవుడు కాబట్టి మరి వారు అడిగినట్లుగా మరి వారికి ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వండి అంటే, ఇప్పుడు కుమార్తెలు ఉన్నప్పుడు కుమార్తెలకు ఇవ్వలేదు, కానీ అసలు కుమారులే లేనప్పుడు మాత్రం ఏం చేస్తున్నాడు దేవుడు? కుమార్తెలకి ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. కొద్దిమందికి మగపిల్లలు ఉండరు, 2 ఆడపిల్లలే ఉంటారు, 3 ఆడపిల్లలే ఉంటారు కదండి. అన్నదమ్ముల ఆస్తి, పితరుల ఆస్తి, మరి తండ్రికి సంబంధించిన ఆస్తి మరి ఆ పిల్లలకి రావాలి అంటే వాళ్ళు ఏమంటారు? అన్నదమ్ములు, బాబాయిలు, పెదనాన్నలు, మీరు ఆడపిల్లలు మీకు రాదు అంటారు, మీకు ఆడపిల్లలు మీకు రాదు అంటారు. కానీ దేవుడు న్యాయవంతుడుగా కాబట్టి, పక్షపాతి కాడు కాబట్టి అక్కడ మరి ఎవరిని కూడా ఇబ్బంది బాధ పెట్టకుండా మరి వారు చెప్పింది యుక్తము, వారు అడిగినట్లుగానే వారికి ఆస్తిని ఇవ్వండి అని ఒక కొత్త చట్టాన్ని పెట్టేశాడు దేవుడు. అక్కడ ఏంటంట? ఒక కొత్త చట్టాన్ని పెట్టేశాడు దేవుడు. ఏంటంట? కుమారుడు లేక ఎవరైనా చచ్చిపోతే, కొడుకులు లేకుండా ఎవరైనా మరి చనిపోయారు, అతని ఆస్తికి తన అన్నదమ్ములు వచ్చేస్తారు పోటీకి.
కొడుకులు లేరు కాబట్టి ఇది మాదే ఆస్తి. కొద్దిమంది ఆడపిల్లల ఆస్తికి కూడా అక్క చెల్లెళ్ళు వచ్చేస్తారు పోటీకి. మరి కూతుర్లు కొడుకులు ఏమైపోవాలో తెలవదు. ఇది మా అక్క ఆస్తి. నేను చూసా కొద్దిమందికి ఆడపిల్లల్ని ఎంతగా ఏడిపిస్తారంటే ఇది మా అక్క సంపాదించింది మాకే వస్తుంది అని ఆడపిల్లని ఏడిపించుకొని ఆ ఆస్తిలో భాగాలని లాక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మన చుట్టుపక్కల కదండి. అంటే మా అక్క ఆస్తి, మా అన్నయ్య ఆస్తి, మా తమ్ముడు ఆస్తి అని ఆ ఆస్తికి ఈ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఏమొచ్చేస్తారు చెప్పండి, పోటాపోటీకి వచ్చేస్తారు. నువ్వు ఆడపిల్లవు కాబట్టి నీకు చెందదు అన్నట్లుగా, అంటే ఆస్తికి వారసుడు కొడుకే అన్నట్లుగా చాలామంది మరి ప్రవర్తిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమని చెప్పాడు, మరి కుమారుడు లేక చనిపోయినా ఒకవేళ ఆ భూస్వాస్థ్యాన్ని ఖచ్చితంగా కుమార్తెలకు ఇచ్చేయాలి. కొడుక్కి ఎలాగైతే ఇస్తారో కుమార్తెలకి ఇవ్వాలి. ఎందుకంటే కొడుకు లేడు కాబట్టి కుమార్తెలకు ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చేయాలి. ఒకవేళ కుమార్తెలు కూడా లేరనుకోండి, కొడుకు లేడు, కూతురు లేదు, అసలు పిల్లలే లేరు, అప్పుడు ఎవరికి వెళ్తుంది? అన్నదమ్ములకు వెళ్తుంది. అప్పుడు ఎవరికి వెళ్తుంది? ఎందుకంటే ఆస్తిని అనుభవించడానికి అతని కడుపున ఎవరు కూడా పిల్లలు లేరు కాబట్టి ఇతని అన్ననో తమ్ముడో ఎవరు ఉంటే వాళ్ళు దానిని సమానంగా పంచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్నదమ్ములు కూడా లేరు, ఏంటండి అన్నదమ్ములు కూడా లేరు, వాళ్ళ తండ్రి అన్నదమ్ములు ఉంటారు కదా, తండ్రికి అన్నదమ్ములు ఉంటారు కదా, ఆ అన్నదమ్ములు పంచుకోవచ్చు. ఆ తండ్రి అన్నదమ్ములు కూడా పంచుకోవాలి. ఒకవేళ తండ్రికి కూడా అన్నదమ్ములు లేరు అనుకోండి, వాడికి అన్నదమ్ములు లేరు, వాడి తండ్రికి అన్నదమ్ములు లేరు, మరి తండ్రికి కూడా అన్నదమ్ములు లేకపోతే ఎవరైనా దగ్గరి బంధువులు దగ్గరి వారు అతనికి ఉన్నప్పుడు అతనికి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చేయాలి. అతనికి ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క పేరు నిలబడినట్లు ఖచ్చితంగా ఆ యొక్క ఆస్తిని వ్యర్థం కాకుండా ఎవరికో ఒకరికి దానిని ఇవ్వాలి. అట్లా వారు దానిని స్వాధీనపరచుకోవాలి. ఇది యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇజ్రాయేలులకు విధింపబడిన కట్టడ. అక్కడ సెలోపెహాదు కుమార్తెలు అడగడం ద్వారా దేవుడు ఒక కట్టడనే తీసుకొని వచ్చేసాడండి. ఈరోజు మనం అడగకపోతే ఏది దొరకదు. ఏంటి చెప్పండి, ఈరోజు మన దేశంలో ఉన్న అన్నీ కూడా హిందూ చట్టాలు. ఎందుకంటే కోర్టులకి పోతే ఆడపిల్లలకి సమాన వారసత్వం అని, లేకపోతే వాళ్ళకి ఇంత ఇవ్వాలి వీళ్ళకి ఇంత, మన దేశంలో ఉన్నవన్నీ మన దేశ చట్టాలు. కానీ ఇది ఇజ్రాయేలులకు దేవుడు చేసిన చట్టం. ఏంటి చెప్పండి, ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన చట్టం. మనం ఏ దేశంలో ఉంటే ఆ చట్టాన్ని మరి మనం గౌరవిస్తాం కాబట్టి మన దేశ చట్టాలని మరి మనము గౌరవించుకునే వారిగా ఉంటాం. కాబట్టి చాలామంది ఎవరికి వాళ్ళు దాన్ని అనుకూలంగా మార్చుకోకుండా నిజంగా మరి సెలోపెహాదు కుమార్తెలు చాలా ధైర్యం కలిగి అక్కడ అడిగినట్లుగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే తన తండ్రి పేరు మాసిపోకుండా నిలబెట్టారు. వాళ్ళు ఏం చేశారు చెప్పండి, తండ్రి పేరు మాసిపోకుండా వంశాన్ని నిలబెట్టిన కుమార్తెలు. అందుకనే ఈ సెలోపెహాదు కుమార్తెల గురించి చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇక మా తండ్రి పోయాడు, మాకు ఆస్తి లేదు అని ఇక తండ్రి పేరు అక్కడ పోతూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉండలేకపోయారు. ఒక మాట అడుగుదాం, ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు, కానీ అడగడంలో తప్పు లేదుగా. చాలామంది అడగరు కానీ నిందలేస్తూ ఉంటారు. ఇస్తే ఏమైద్ది, ఇవ్వచ్చు కదా, మీరు వెళ్ళి అడిగితే కదా ఇచ్చేది, మీరు వెళ్ళి అడిగితే కదా వాళ్ళు ఇవ్వకపోనివ్వండి. కానీ మనం అయితే వెళ్ళి ఏం చేయాలి, అడగాలి. ముందు దేవుడే అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అందుకే మొట్టమొదటిగా సెలోపెహాదు కుమార్తెలు వచ్చి ధైర్యంగా అడిగారు, వాళ్ళ సమస్యను అక్కడ చెప్పారు. కానీ వాళ్ళ ఆశ చూడండి, మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసి పోనేలా. ఎందుకంటే వారు పాపము చేశారు, భక్తిహీనులుగా చనిపోయారు. తల్లిదండ్రులంతా కూడా భక్తిహీనులుగా చనిపోయారు. ఇదే మాట కీర్తనల గ్రంథం 109:13 చూసుకుంటే అక్కడ దాని గురించిన మాట రాయబడి ఉంది. చూడండి, కీర్తన 109:13. ఎవరి పేరు మాసిపోద్ది, ఒకరి వంశం నిర్మూలం చేయబడుతుంది, వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవునుగాక. 2వ వచనంలో చూసుకుంటే నన్ను చెరపవలదని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. ఇక్కడ భక్తిహీనుల గురించి దావీదు చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్పండి, భక్తిహీనులు, పాపము చేసిన వారి యొక్క వంశం ఏమైపోద్దంట, నిర్మూలమైపోద్ది. వారి యొక్క వచ్చు తరానికి వాళ్ళ పేరు ఉండదంట.
ఉండదు. కానీ నిజానికి అక్కడ దేవుడు ఏం చేశాడు, వారు చేసిన పాపాన్ని బట్టి ఆ తరాన్ని అక్కడ నశించేసే అరణ్యంలోనే రాలిపోయేటట్లు చేశాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి కనికరపడి రెండో తరానికి వారి యొక్క సంతానానికి కనానులో స్వాస్థ్యాన్ని ఇస్తా ఉన్నాడు. నిజానికి ఈ భక్తిహీనతను బట్టి వీరి తరం ఇక్కడ ఏమైపోవాలి, మాసిపోవాలి. భక్తిహీనుల యొక్క తరము, వచ్చు తరము, వారి పేరు మాసిపోవాలి. కానీ ఇక్కడ ఈ యొక్క కుమార్తెలు ఏం చేశారు, ఆ పేరు మాసిపోకుండా అక్కడ దేవుని కృపా కనికరమును బట్టి వారికి స్వాస్థ్యాలను పంచిపెడుతున్నప్పుడు ఆ కృపను మేము పొందుకుంటాం, ఆ కనికరాన్ని మేము పొందుకుంటాం. దేవుడు కృప కలిగిన వాడు. ఆయన సన్నిధిలో మనం అడిగినట్లయితే ఏదైనా ఆయన మన కొరకు చేయగలడు అని ఆ కృపా కనికరాలు పొందుకోవడానికి దేవుని సన్నిధిలో వచ్చి అడిగారండి వాళ్ళు. అంటే తమ తండ్రి పేరు మాసిపోకుండా, ఆ భక్తిహీనుల యొక్క సంతానములో తమ తండ్రి పేరు ఉండకుండా దేవుని యొక్క కృపను కనికరము పొందుకున్న సంతానముగా వారి సంతానము మార్చబడినట్లు నిజముగా మరి వారు అక్కడ ధైర్యముతో వారు ఆ యొక్క ఆలోచనను చేసినట్టుగా మరి మనం గమనిస్తూ ఉన్నాం. అంటే చూడండి, మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసి పోనేలా. ఒకరి యొక్క పేరు వంశములో నుండి మాసిపోతే అది భక్తిహీనుల యొక్క సంతానముగా ఎంచబడుతూ ఉంది. మరి అతని యొక్క కుమార్తెలు కూడా భక్తిహీనులుగానే ఎంచబడతారు. కానీ దేవుడు ఇక్కడ కనికరం చూపించి మరి స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడుగా. ఇప్పుడు మేము కూడా స్వాస్థ్యాన్ని పొందుకుంటాం, దేవుని కనికరాన్ని పొందుకుంటాం, కృపను పొందుకుంటాం. అడుగుదాం, అడిగితే ఆయన తప్పకుండా కనికరించే దేవుడు అని మరి వారు ధైర్యముగా అడిగారు. తమ తండ్రి వంశాన్ని మాసిపోకుండా, తండ్రి పేరు మాసిపోకుండా వాళ్ళు ఏం చేశారు చెప్పండి, అక్కడ నిలబెట్టినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు కూడా వారు చెప్పినది యుక్తము అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం చాలా ఆలోచనలు మనకు వస్తాయి, కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి మన యొక్క సమస్యని అక్కడ పెడితేనే అది యుక్తమైన ఆలోచననా, మరి మంచి ఆలోచననా, చెడ్డ ఆలోచననా, దేవుడు దాన్ని బట్టి చేస్తాడండి. అందుకనే ఇది లేదు కదా మనం అడగకూడదు అని లేదు, కానీ దేవుని సన్నిధిలో మనం ఏది అడిగినా అది యుక్తమైనదైతే దేవుడు తప్పకుండా మన జీవితంలో ఏం చేస్తాడు, దాన్ని నెరవేర్చే దేవుడు. చూడండి, తన ఒక వంశము మాసిపోకుండా నిలబెట్టడము అనేది చాలా గొప్ప విషయం. ఇదే సంగతి మనం ఇంకొక చోట కూడా చూసుకున్నాం, మునుపే చూసుకున్నాం. ఒకరి వంశము మాసిపోకుండా నిలబెట్టిన ఒక స్త్రీ నీతిమంతురాలుగా ఎంచబడింది. ఎవరు? తామారు కదా. ఇప్పుడు అక్కడ చాలామంది తామారు చేసిన పనిని అలా ఎలా చేసింది, మామతో పాపం చేసింది కదా అని చాలామంది అంటున్నారు. కానీ యూదా ఏమన్నాడు, ఈమె నాకంటే నీతిమంతురాలుగా ఎంచబడింది. ఎందుకు నీతిమంతురాలుగా ఎంచబడింది? ఇప్పుడు యూదాకి ముగ్గురు పిల్లలలో మరి పెద్ద కుమారుడు చనిపోయాడు, కోడలు మిగిలింది. పోనీ అతని పేరును బట్టి అతని వంశం మాసిపోకుండా ఇప్పుడు యూదా సంతానములో వంశం నిలబడాలి, ఆ తరములో వారి పేర్లు రాయబడాలి అంటే పెద్ద కొడుక్కి కుమారులు లేకుండానే చనిపోయారు. అలాగని రెండో కుమారునికి ఆ కోడలు ఇస్తే అతను చనిపోయాడు. మూడో వాడికేమో ఇవ్వడానికి తన మనసు ఒప్పుకోవాలి. కానీ తామారు ఏం చేసింది, వంశము నిలబడాలి. ఇప్పుడు యూదా వంశంలో ఒక్క కుమారుడు కూడా లేడు. ఒకవేళ షేలాకు పిల్లలు పుట్టారనుకోండి, షేలా పిల్లలు ఉంటారు, కానీ యూదా యొక్క ప్రథమ సంతానం యొక్క కుమారులుగా యూదాకి కుమారులు ఉండరు. ఎందుకంటే పెద్ద కుమారుని పిల్లలే జ్యేష్ఠత్వపు హక్కును పొందుకుంటారు. ఒకవేళ ఈ తమ్ముడికి భార్యనిచ్చి చేసినా కూడా అతని యొక్క ప్రథమ సంతానము పేరు ఎవరి పేరు వస్తుంది, పెద్ద కుమారుని పేరే వస్తూ ఉంది. కాబట్టి మరి ఆ పేరు పెద్ద కుమారునికి వెళుతుంది అన్న చెడ్డ ఉద్దేశంతో రెండవ కుమారుడు కూడా మరి సంతానాన్ని ఇవ్వలేకపోయాడు. కాబట్టి అతన్ని కూడా దేవుడు చంపివేసేశాడు. అయితే ఇప్పుడు తామారు ఏం ఆలోచించింది, ఇప్పుడు నా భర్త యొక్క పేరు మాసిపోద్ది, ఇప్పుడు నాకు కనుక కుమారులు పుట్టకపోతే, ఈ యొక్క యూదా సంతానము ద్వారా అతని కుమారుల ద్వారా నాకు పిల్లలు పుట్టకపోతే నా భర్త పేరు మాసిపోద్ది. యూదా గోత్రములో నా భర్త పేరు, అతని పేరున సంతానము ఉండదు, అతని వంశం ఇక్కడతో ఆగిపోద్ది, అతని పేరు మాసిపోద్ది. ఎందుకంటే అతని కుమారులు లేరు కాబట్టి అతని పేరు ఇంకెక్కడా కూడా లెక్కించేది ఉండదు. ఇప్పుడు మనం నిన్న చదువుకున్న దాంట్లో షేలీయులను వచ్చింది చూసారా. అంటే ఇద్దరు కుమారులకి పిల్లలు లేరు, మూడో వాడెవడు షేలా. ఆ షేలా సంతానానికి షేలీయులు మరి వారి యొక్క సంతానం యొక్క పేరు వచ్చింది, కానీ పెద్ద కుమారుని పేరు రాలేదు. అందుకే ఆమె ఏం చేసింది, చాలా ధైర్యం చేసి
మరి ఆ యొక్క యూదా వలన గర్భాన్ని ధరించి పెరెసు జెరహు అనే కవలలన్నీ కనింది. అక్కడ మనం చదువుకున్నామా నిన్న, పెరెసీలు జెరహు వంశస్థులు. చదువు చూస్తారా, గుర్తుందా? 26వ వచనంలో, 26వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. యూదా వారి వంశంలో 20వ వచనంలో, 19వ వచనంలో యూదా కుమారులు ఏరు ఓనాను, ఏరును ఓనాను కనాను దేశంలో మృతి పొందారు. పెద్ద కొడుకు ఎవరు? ఏరు. అతను చనిపోయాడు. యూదా వారి వంశంలో షేలాహీయులు షేలా వంశస్థులు కదండి. నిజానికి ఏరు సంతానంలో కుమారులు ఇక్కడ రాలేదు. ఏరు పేరు మాసిపోయింది, ఇక్కడ మాసిపోవాలి. కానీ ఆ పేరు మాసిపోకుండా తామారు ఏం చేసింది, మరి ఆ పేరు నిలబెట్టడం కొరకు మరి అక్కడ అతని యొక్క సంతానము 2 కవలలను కనింది. ఒక కవల పిల్లలను కనింది. వారు పెరసీయులు పెరుషు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు. అక్కడ నుండి మరి వారి సంతానం అనేది వచ్చింది. అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ వంశావళిలో ఈ పేర్లు రావడానికి కారణం ఎవరు? తామారు. అందుకే ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది. ఇక్కడ సెలోపెహాదు కుమార్తెలు కూడా నీతిమంతులుగా ఎంచబడ్డారు. ఏంటంటే సంతానం, దేవుడు మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. ఆ దినమున ఎంత విస్తారమైన జనాంగం ఉంటే అంతగా దీవించబడ్డవాళ్ళు కదా. ఎక్కువ వారికి ఎక్కువ స్వాస్థ్యం, తక్కువ వాళ్ళకి తక్కువ స్వాస్థ్యం. కాబట్టి మరి ఆ సంతానము మాసిపోకుండా తామారు ఆ పని చేసినందుకు ఆమె నీతిమంతురాలుగా ఎంచబడింది. దానిని వేరే కోణంలో చూడొద్దు. మళ్ళీ తర్వాత ఆమె వెళ్ళలేదు, మళ్ళీ తర్వాత ఆమె రాలేదు. కేవలము సంతానం నిలబడడం కొరకు, తన భర్త పేరు నిలబెట్టడం కొరకు తను ఆ పని చేసింది. కాబట్టి ఆమె నువ్వు నాకంటే నీతిమంతురాలుగా ఎంచబడి ఎక్కడికి వచ్చేసిందండి? ఆమె యొక్క యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరు రాయబడింది. చూడండి, అంటే కొద్దిమంది స్త్రీలు తమ యొక్క వంశమును నిలబెట్టలేని వారుగా, అంటే ఆ దినములలో ఇజ్రాయేలులకు ఇచ్చిన చట్టం అది. ఈ రోజుల్లో చట్టం కాదు, ఆ రోజుల్లో చట్టాన్ని బట్టి మరి స్త్రీలకు కూడా దేవుడు అక్కడ సమాన స్వాస్థ్యాన్ని, కుమారులు లేనప్పుడు స్త్రీలకి ఆ స్వాస్థ్యాన్ని తప్పకుండా ఇవ్వాలి. కుమారులుంటే కుమారులకే చెందుతుంది, కుమారులు లేని ఎడల కుమార్తెలకు వస్తుంది. కుమార్తెలు కూడా లేకపోతే, కుమారులు లేకపోతే తండ్రి అతని అన్నదమ్ములకు వెళ్తుంది, అన్నదమ్ములు లేకపోతే తండ్రి అన్నదమ్ములకు వెళ్తుంది, తండ్రి అన్నదమ్ములు లేకపోతే మరి వారికి దగ్గరగా సమీప బంధువులకు వెళుతుంది. కాబట్టి వీరు అడగడం ద్వారా అక్కడ ఇజ్రాయేలులలో ఒక కట్టడ, ఒక చట్టము, కొత్త చట్టము అనేది వచ్చింది. అందుకనే యేసు ప్రభుల వారు కూడా అంటూ ఉన్నారు, ఏమని? అడుగుడి మీకు ఇవ్వబడును. అంతేకాకుండా మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, అప్పుడు మీ సంతోషం పరిపూర్ణమవుతుంది. ఇప్పుడు వాడి యొక్క సంతోషము పరిపూర్ణమైందా లేదా? అడిగి చూద్దాం, వస్తుందో రాదో. ఒకవేళ దేవుని చిత్తం అయితే తప్పకుండా ఇస్తాడు. మనం న్యాయంగానే అడుగుతున్నాం కదా. అన్నయ్యనో తమ్ముడో ఉంటే వాడే తీసుకునేవాడు. వాళ్ళు లేరు కాబట్టి మన తండ్రి పేరు మార్చిపోకుండా మనం న్యాయంగానే అడుగుతున్నాం. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది తప్పకుండా ఆయన ఇస్తాడు. అందుకని యోహాను సువార్త 16:24లో అంటాడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, అడగండి, అడగండి. దేవుని దగ్గర మనం ఏదైనా అడగాలి, మన సమస్య ఏదైనా అడగాలి. చాలామంది మనసులో పెట్టుకుంటారు, బయటికి అడగరు. ఏమనుకుంటారో, అడిగితే ఇస్తారో లేదో. మీరు అడిగి చూడండి అమ్మా. అది ఎవరినైనా, బయటికి వెళ్ళి ఎవరినైనా ఏదైనా సహాయం అడగాలన్నా మీరు అడిగితేనే కదా వాళ్ళు చేస్తారో చేయరో తెలిసి. దేవుని చిత్తం అయితే చేస్తారు, లేకపోతే జరగదు. కానీ చాలామంది మనసులోనే ఆలోచనలను పెట్టుకొని అందరితో ఏమో ఇస్తారో ఇవ్వరో, అడిగితే ఇస్తారో ఇవ్వరో, ఆస్తి మరి ఉంది కానీ మా తల్లిదండ్రులు అది ఇస్తారో ఇవ్వరో, ఇలాగే మనసులో పెట్టుకుంటారు. ధైర్యంగా మీరు వెళ్ళి అడగండి, ప్రార్థనాపూర్వకంగా అడగండి. ఇస్తే ఇచ్చారు, లేక దేవుని చిత్తం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి అన్నాడు దేవుని దగ్గర. మరి మనం అడిగేవారిగా మనం ఉండాలి, అడిగి పొందుకునే వారిగా మరి మనము ఉండాలి. కాబట్టి మరి సెలోపెహాదు కుమార్తెలు ధైర్యముగా అక్కడ మోషే దగ్గర అడిగి వారు తమ స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. ఒక కొత్త చట్టం చేయడానికి కారకులయ్యారు. తమ తండ్రి యొక్క వంశాన్ని నిలబెట్టిన నీతిమంతులుగా మరి ఆ కనాను స్వాస్థ్యాన్ని వారు పొందుకున్నారు. నిజంగా మరి అటువంటి కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.